అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి తోటకూర లివర్ ఫ్రై. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు, దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. వాటర్ లేకుండా తీసుకోవాలి దీన్ని. ఆకుకూర అనేది మంచిగా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాం ఇదంతా. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకున్నాం. దీన్ని వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం పేస్ట్, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ బౌల్ వచ్చేసరికి శనగపిండి, ఒక స్పూన్ ధనియాల పొడి. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. దానికోసం లోతు ఉన్న గిన్నె తీసుకోండి. దానికి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోండి. ఇట్లా ఇప్పుడు ముందు కలిపి పెట్టుకున్న పిండి దాంట్లో వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి పెద్ద గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెట్టాలి దీన్ని. ఇది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు సరిగ్గా. ఇది మనకి జున్నులాగా రావాలి. ఇలా చాక్తో గుచ్చితే అసలు అంటుకోకూడదు, ఇలా రావాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసుకుందాం ప్లేట్లో. ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా సగం రెసిపీ అయిపోయింది. ఇంక నెక్స్ట్ ప్రాసెస్ అంతా సింపుల్గా చూద్దాం రండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లైట్గా డీప్ ఫ్రై చేద్దాం వీటిని. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయింది. వీటిని ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకుందాం.
వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాము. గ్యాస్ సిమ్గా పెట్టుకొని లైట్గా చేసుకున్నాం ఫ్రై. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆకుకూర తినడానికి ఇష్టపడకపోతే అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. మేమైతే తోటకూర ఉన్నప్పుడల్లా మేము ఈ రెసిపీ చేసుకుంటాము. మాకు లివర్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఈ రెసిపీ తింటుంటే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఇవన్నీ ఫ్రై అయిపోయి గోల్డ్ కలర్లో వచ్చేసాయి. ప్లేట్లో తీసుకున్నా ఇప్పుడు. ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకున్నా. ఎక్కువ ఫ్రై చేయలేదు, లైట్గా ఫ్రై చేసుకుని. చాలామంది రెసిపీ చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈజీగా చేసుకోవచ్చు వీటిని. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి వెరైటీ కావాలి, కానీ టేస్ట్ కూడా బాగుండాలి వాళ్ళకి. ఇలా చేసి పెట్టండి ఒకసారి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొంచెం వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఈ లైట్ గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటా ప్యూరీ వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకుందాం. ఇలా ఆయిల్ పైకి వస్తే బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ అన్ని దాంట్లో వేసుకుందాం. ఇది బాగా కలుపుకుందాం. ముక్కలకి ఉప్పు కారం ఎంత ఈ పేస్ట్ మొత్తం పట్టాలి. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. టేస్టీ అండ్ అదిరిపోయే తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.